మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ షాకింగ్ ట్రెండ్ జరుగుతోంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వకపోయినా హీరో ఇమేజ్ ఉంటే చాలు, రెమ్యూనరేషన్ మాత్రం ఆకాశానికే వెళ్తుంది. 2024-2025లో మన టాలీవుడ్ స్టార్స్ ఒక్క సినిమా కోసం ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే వినగానే షాక్ అవుతారు. మరి అసలైన కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పాలి. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పుష్ప 2 కోసం ప్రొడ్యూసర్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. అందుకే అల్లు అర్జున్ ఒక్క సినిమా కోసం 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో హయ్యెస్ట్ ఫీ. అదే ప్రభాస్ కూడా తక్కువేమీ కాదు. కల్కి ఇంకా రాబోయే స్పిరిట్ సినిమాల కోసం పాన్ ఇండియా స్టార్గా ఆయన ఒక్క సినిమా కోసం 200 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ ఇండియా మొత్తం వ్యాపించింది. అదే కారణం. రామ్ చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ విలువ పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో కలిసి చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి 100 crore రూపీస్ ఫిక్స్డ్. ఈ కాంబినేషన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. తారకంటే జూనియర్ ఎన్టీఆర్. ఆయన దేవర సినిమా కోసం ప్రొడ్యూసర్స్ 60 కోట్లు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన క్రేజ్ నార్త్ ఇండియాలో కూడా పెరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న హరిహర వీరమల్లు సినిమాకి ప్రొడ్యూసర్స్ 80 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన క్రేజ్కి తగ్గట్టే పేమెంట్. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకి 45 కోట్లు తీసుకున్నారు. యువతలో ఉన్న క్రేజ్ వలన ప్రొడ్యూసర్స్ పెద్ద రిస్క్ తీసుకున్నారు. నేచురల్ స్టార్ నాని మాత్రం కంటెంట్ బేస్డ్ సినిమాలతో మార్కెట్ని పెంచుకుంటూ వస్తున్నారు. హైనాన్న హిట్ తర్వాత ఆయన ఫీ 35 కోట్లుకి చేరింది. మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగిల్ సినిమాకి 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆయన మాస్ ఇమేజ్ వల్ల ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. హీరోలతో పాటు హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా షాకింగ్గా పెరిగింది. రష్మిక మందన్న పుష్ప 2 కోసం 13 కోట్లు తీసుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ ఎదురుగా చేస్తున్న ప్రాజెక్టుకి 18 కోట్లు డిమాండ్ చేసింది. జాన్వీ కపూర్ దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. దానికి ఆమె 6 నుంచి 7 కోట్లు తీసుకుంది. ఇలా మన టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు ఒక్క సినిమా కోసం ఎంత షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో చూశాం. మీకనిపించింది ఎవరు ఈ అమౌంట్కి డిజర్వ్ చేస్తారని కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సినిమాల అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.